హలో, నేను డాక్టర్ పూర్ణిమ బట్టల, కన్సల్టెంట్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్. ఈరోజు మనకి థైరాయిడ్ డిసార్డర్ ఇన్ ప్రెగ్నెన్సీ గురించి తెలుసుకుందాము. మెయిన్లీ థైరాయిడ్ ప్రాబ్లం 2 టైప్స్ ఉంటుంది: హైపోథైరాయిడిజం అండ్ హైపర్ థైరాయిడిజం. మ్యాక్సిమం వాళ్ళకి సఫర్ అయ్యే ప్రాబ్లం హైపోథైరాయిడిజం. హైపోథైరాయిడిజం అంటే బాడీలో థైరాయిడ్ హార్మోన్ అనేది తక్కువ ఉంటుంది. సో దానివల్ల మనకి టీఎస్హెచ్ అనేది పెరుగుతుంది. టీఎస్హెచ్ వాల్యూ మ్యాక్సిమం కట్ ఆఫ్ మనం 4.5 to 5.5 తీసుకుంటాము. కానీ ఆల్రెడీ ఎవరైనా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు, లేకపోతే ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకి థైరాయిడ్ హార్మోన్ రిక్వైర్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అలాంటప్పుడు అందుకనే టీఎస్హెచ్ వాల్యూ కట్ ఆఫ్ మనం ప్రెగ్నెన్సీలో 2.5 to 3 తీసుకుంటాము. అలా వాల్యూ అంత మెయింటైన్ అవుతున్నప్పుడు మనకి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. అలా మెయింటైన్ కాకపోతే మనకి ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది అవ్వచ్చు, ప్రెగ్నెన్సీ వచ్చిన మిస్క్యారేజెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ప్రెగ్నెన్సీలో కూడా బీపీ పెరగడం కానీ, ప్రీటర్మ్ డెలివరీ అవ్వడం కానీ అలాంటి కాంప్లికేషన్స్ ఉంటుంది.